ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. యూరియా వాడకాన్ని తగ్గించిన రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రైతులు వాడుతున్న యూరియా కోటాను పరిశీలిస్తామని, దానికంటే తక్కువ వాడితే బస్తాకు రూ. 800 చొప్పున నేరుగా రైతులకు అందజేస్తామని ఆయన చెప్పారు. ఉదాహరణకు, ఒక రైతు తన కోటా కంటే 5 బస్తాలు తక్కువ వాడితే అతనికి రూ. 4000 నేరుగా లభిస్తుంది. ఇది రైతులకు ఆర్థికంగా లాభదాయకం మరియు మట్టి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ క్రాప్ వ్యవస్థ మరియు ఆధార్ ఐడెంటిఫికేషన్ వచ్చే రబీ సీజన్ నుంచి యూరియా పంపిణీ ఈ క్రాప్ వ్యవస్థ ద్వారా నిర్వహిస్తామని సీఎం చెప్పారు. ఈ క్రాప్ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది రైతుల పంటల వివరాలను రికార్డ్ చేస్తుంది. దీని ద్వారా ఎంత యూరియా అవసరమో ముందుగానే నిర్ణయిస్తారు. ఇది యూరియా దుర్వినియోగాన్ని అరికడుతుంది మరియు అవసరమైన వారికి అందేలా చేస్తుంది. ఆధార్ ఐడెంటిఫికేషన్ ద్వారా యూరియా పంపిణీ చేయడం ద్వారా మోసాలు తగ్గుతాయి. రైతులు తమ ఆధార్ కార్డుతో ధృవీకరణ చేసుకుని యూరియాని పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్త విధానం రైతులకు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లిస్తుంది. సేంద్రియ ఎరువులు వాడటం ద్వారా పంటల నాణ్యత పెరుగుతుంది మరియు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. అంతేకాకుండా యూరియా అధిక వాడకం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.